తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగానే 42% రిజర్వేషన్లు అమలు చేశాకనే ఎన్నికలకు వెళ్తామన్న హామీని గాలి కొదిలేసి బీసీ సమాజం చేత ఎన్నికల సమయంలో ఓట్లేయించుకొని గద్దెనెక్కి కోట్లాది మంది బీసీ ప్రజలను ఇవాళ నమ్మించి రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగా చేసింది, మోసం చేసింది. బీసీ డిక్లరేషన్ తర్వాత ఎన్నికల్లో బీసీ సమాజంతో మద్దతు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ప్రజల్ని నమ్మించడానికి కులగణన చేస్తున్నామని చెప్పడం, ఆ కులగణనలో 56% బీసీల జనాభా ఉన్నదని చూపెట్టడం, 42% రిజర్వేషన్లు మేము అమలుకు కట్టుబడినామని చెప్పడం, అందుకు అనుగుణంగా క్యాబినెట్లో తీర్మానాలు చేయడం, దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా శాసనసభలో తీర్మానాలు చేయడం, అంతిమంగా జీవోలు తీయడం, ఆ జీవోల విషయం ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే వాటికి విరుద్ధంగా మళ్ళా మోసం చేసి ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే.